తగిన బలమైన శక్తిని దయచే ప్రభువా. అయ్యా ఇదిగో నా ప్రభు వాక్యము కొరకు అన్న నిలబడుచుండగా ప్రభువా అయ్యా తనతో మీరుండి మాట్లాడండి, నోటి నిండా మీ మాటలు నింపండి ప్రభువా. అయ్యా మీరే మాతో మాట్లాడుతున్నారని ప్రభువా, మేమందరము కూడా ఆశ కలిగిన ఆయన దేవుడు మాతో ఏం మాట్లాడతారని అయ్యా ఎదురు చూస్తుండగానే ఆయన మీ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయము చేయండి అయ్యా. అన్నని సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయన అయ్యా మీ నోటికి మీరు బోరుగా ఉంచండి అన్నని ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగోనా నాయన మరి మీరు చెప్పినప్పుడు నాయన ప్రతి ఒక్క వాక్యం కూడా నాయన మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయము చేయను నాయన. అయా ఫలాలు లేని జీవితాలు మాకు వద్దు ప్రభువా, ఫలించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన బిడ్డలు మరి త్వర పెట్టి తీసుకొని రండి. ప్రయాణాలంతట్లో కూడా తోడయ్యండి ప్రభువా. బళ్ళు చుట్టూ నీ కాపుదలని భద్రత దయచే మా మందిరంలో మీరున్నందుకే మీకు వందనాలు ప్రభువా. ఈ ఆలయం చుట్టూ నీ కాపుదలని భద్రత దయచేయండి. మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ చూచిక కార్యాలు మేము చూచినట్లుగా సహాయము చేయండి నాయన. మీ కాపుదల నీ భద్రత మా సంఘం అనే కుటుంబము చుట్టూ దయచేయమని మా కొరకు రాన్నేసే నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన మొదటి నుండి 11 వచనాలు, అంటే మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 16వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుదాం. మన మధ్య తమ్ముడు ఫణికుమార్ చదివినిపిస్తాడు. కీర్తనలు 16వ అధ్యాయం అండి, 1 నుంచి 11 వరకు మార్చి చదువుకుందాం. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ వచ్చిన భాగం మరొకసారి అందరం కలిసి చదువుకుందామండి. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రైజ్ లార్డ్. సమయంలో అందరం కలిసి కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుకుందాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక ఎవరు పరధ్యానంగా ఉండకుండా ఇటు అటు తిరగకుండా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. తండ్రి నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో
నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడు కానని నాకు, ఏమౌదునో ఎటు పోదునో ఎటు తోచక ఉన్న నన్ను. ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడు కానని నాకు, ఏమౌదునో ఎటు పోదునో ఎటు తోచక ఉన్న నన్ను. ఏ భయము నీకేలానుచు అభయము ఇచ్చావయ్యా. ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోన దాచావయ్యా. ఏ భయము నీకేలానుచు అభయము ఇచ్చావయ్యా. ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోన దాచావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నిజమే కదా. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నిజమే కదా. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నిజ దైవము నీవే అనుచు నీ వైపేనే చూచానయ్యా. యెహోవా రవ్వానే ననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. నిజ దైవము నీవే అనుచు నీ వైపేనే చూసానయ్యా.
యెహోవా రఫానే ననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. అందరం ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. చివరగా ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నిజమే కదా, ఏ రీతి స్తుతించగలం, ఏ రీతి వర్ణించగలం, ఏ రీతి ఆయన మహిమపరచగలం. ఆయన కృపలను తలపోసుకొనొచ్చు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగినాను రుణస్థలమైనాము కదా అయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం. దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో ఆయన్ని స్తుతించడానికి మన జీవితం కూడా చాలదు కదా. ఏమిచ్చి ఆయనకు రుణం చెల్లించుకోగలం. జీవితకాలం అంతా స్తుతించిన మన రుణస్థలమే. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చెప్పబడవు వాక్యం నిమిత్తమై సురేంద్ర ప్రార్థన చేస్తాను. మహాగండ మహోన్నతుడ పరిశుద్ధుడని పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క నాయన శ్రేష్టమైన పునరుద్ధానంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాసమంతయు మమ్మల్ని కాచి భద్రపరిచి సంరక్షించి పోషించి భద్రతనిచ్చి ప్రభా నీ కృపగల రెక్కల చాటున ఆఖరి ఆదివారం నీ సన్నిధిలో నాయన నిలబడుటకు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా నీ సేవకుల్ని నాయన మా మధ్యన నిలిపి ఉంచిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత 14 వారాలుగా నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. యెషయా 38:17 ద్వారా నన్ను మాట్లాడుతున్నారు నాయన. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన ప్రభా. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుంచి నాయన నువ్వు విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు మా పాపములన్నీ పారవేస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. అనేక మంది ప్రవక్తుల ద్వారా భక్తుల ద్వారా నాయన వారు నాయన కాలంలో పడిన శ్రమలు శ్రమ వెనక దేవుడి ప్రణాళిక నాయన ఉద్దేశాలను మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. దానియేలు ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. బహుప్రియుడుగా ఉన్నాడు ప్రభా. దేవతత్వం వంటి స్వభావం కలిగిన వాడు నాయన. అటువంటి దానియేలు ద్వారా మీరు అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అలాగనే ప్రభా నీ వాక్యంతో నాయన నీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా నిజమే మా జీవితంలో నాయన చిన్న చిన్న శ్రమలకు మేము తొలగిపోకుండా ప్రభా నీ కృపను ఎక్కడ విడిచిపెట్టకుండా నాయన నేను వెంబడించే వారిగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. వారిని ఎంతగానో నన్ను ప్రేమించావు నాయన. వారి విశ్వాసం ఎట్టుదో నువ్వు పరీక్ష మాత్రమే చేసావు తప్ప వారిని ఎక్కడ నువ్వు విడిచిపెట్టలేదు నాయన. అటువంటి కృపను పొందుకున్నటకు ప్రభా మేము కూడా నీ సన్నిధిలో నాయన నిలబడుటకు నన్ను మీరే కృప చూపించి మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి నీ నాయన నీ వాక్యపు ఎల్లలకు నాయన లోబడి జీవించే బ్రతుకులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా భక్తి జీవితం ప్రభా వచ్చి వెళ్ళుట కాదు కానీ నాయన నీ వాక్యపు ఎల్లలకు లోబడి నేను మా కుటుంబాలను కట్టుకున్నప్పుడే ప్రభా మేము నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి అటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దయతో కూర్చుందాం. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం గడిచిన 14 వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది 15వ వారం. ఒకసారి మూల వాక్యాన్ని మనం చదువుకుందామా?
యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం. ఎస్ నాన్న చదువమ్మ. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేతివి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి చేతులకునైనా ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మాకు వెల్లడి చేస్తున్నారు. మీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం చేత మీరు మమ్మల్ని క్రమపరుస్తున్నారు అయ్యా. భ్రమల నుండి మమ్మల్ని తొలగిస్తున్నారు, మాకు భద్రతనిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు సహాయం చేయండి. నీ మాటలో ఉన్న అయ్యా నిజమైన ఉద్దేశాన్ని మేము గ్రహించి నీ ఉద్దేశానికి తగినట్లుగా మేము అడుగులు వేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మరి యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలగడానికి కారణమైంది అంటాడు. ఆ మాట మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. నాశనం అనే గోతి నుంచి తప్పించాడు. తర్వాత మన పాపాలని ఆయన వీపు వెనుకతట్టు వేసేశాడు. ఆయన క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన తర్వాత ఆయన కోసం నమ్మకంగా బ్రతికేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించి ఆయన అమూల్యమైన ఉద్దేశానికి తగినట్లుగా మనం అడుగులు వేయడానికి సహాయం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం మాట తప్పిన, మార్గం తప్పిన, మళ్ళీ ఆయన హెచ్చరించి, మందలించి, గద్దించి తనకి అనువుగా మన జీవితాల్ని మార్చుకుంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఆయన గద్దించినప్పుడు మనం నొచ్చుకున్నా సరే అవసరమైతే మళ్ళీ ఆదరించి, ధైర్యపరిచి, బుజ్జగించి తన యొక్క ట్రాక్లోకి తెచ్చుకుంటాడే కానీ ఆయన మనల్ని ఏనాడు కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడలా. సరే, మనం చాలామంది భక్తుల జీవితాలు చూస్తూ మనం దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు యొక్క భక్తుని జీవితాన్ని, దానియేలు గ్రంథాన్ని రెండింటినీ జాగ్రత్తగా కలిపి ఇక్కడ మనం ఒక ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క చిత్త ప్రకారం చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకు మిగతా భక్తుల యొక్క జీవితాల్ని వెంటనే చూస్తూ దాటేశాం? ఎందుకు దానియేలు భక్తుని యొక్క జీవితంలో మరి ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేస్తున్నాం? దానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే దానియేలు ఎలా బ్రతికాడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాక దానియేలు గ్రంథం ద్వారా దేవుడు ఏం పలికించాడు, ఏం మాట్లాడించాడు అన్న విషయాలన్నీ కూడా మనం వివరంగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దానియేలుని బహుప్రియుడు అని పిలవడాన్ని మనం చూసాం. దానియేలు యొక్క జీవితం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని చూసుకుంటూ మనం దాటి వచ్చాం. ఇదంతా ఇంకా గత వారం విన్నది మన మైండ్లో ఇంకా అలాగే ఉంది. అందుకే నేను సూటిగా ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. దానియేలు యొక్క జీవితంలో ఇక్కడ ప్రాముఖ్యమైన అంటే క్రీస్తు జననాన్ని, క్రీస్తు మరణాన్ని, క్రీస్తు పునరుద్ధానాన్ని ఆయన చాలా స్పష్టంగా వెల్లడించాడు. ఇలా వెల్లడిస్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే, మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం అలాగే 27వ వచనం ఈ మధ్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకటి యుగంతాన్ని గురించి మాట్లాడాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే 70 వారాల గురించి మాట్లాడాడు. ఆ 70 వారాలలో 69 వారాలు గడిచిపోయాయి. 27వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ చివరి వారం గురించి, ఒక్క వారం గురించి మాట్లాడతాడు. ఆ ఒక్క వారం అంటే ఏంటో బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ని మనం విభజించి చూసాం. గత వారం బైబిల్ని 8 భాగాలుగా విడగొట్టి చూసాం. దాన్ని డిస్పెన్సేషనల్ థియరీ అని మనం చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్న తర్వాత ఆ యొక్క మరి విభాగంలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ భాగం ఉంది చూసారు, ఇది ఎన్నవ భాగం అని చెప్పుకున్నాం? 7వ భాగం అని చెప్పుకున్నాం. ఏంటది? శ్రమల కాలం. ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని గురించి మనం ఫోకస్ చేస్తున్నాం అనంటే గత వారం మనం చూసినటువంటి అంశంలో ఒకసారి విడదీయడానికి వీల్లేని 3 విషయాల్ని కలిపి చూడాల్సి వచ్చింది. ఏంటది?
క్రీస్తు మధ్యాకాశానికి రావడం. రెండవది సంఘము ఎత్తబడడం. మూడవది భూమి మీద శ్రమలు మరి ప్రారంభించబడడం, 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవడం. వీటికి ఒక్కొక్క దానికి ఎంతెంత గ్యాప్ ఉంటుంది? రెప్పపాటు కాలంలో జరుగుతుంది. వీటికి పెద్ద గ్యాప్ ఏం లేదు. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, గడిచిన వారం మనం ఏం చేసామంటే ఎత్తబడుట అంటే సంఘం ఎత్తబడడం అనేటువంటి అంశాన్ని గురించి కొంత మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ వారం మనం ఏం చూస్తామంటే, గత వారం సంఘం ఎత్తబడడాన్ని చూసాం. ఈ వారం మనం ఏం చూస్తామంటే కొంతవరకు విడవబడడం చూస్తాం. ఏం ఎత్తబడింది, ఏం విడవబడింది అనకూడదు అన్నమాటని. సంఘం అయితే ఎత్తబడే తీరుతుంది. మీరు గమనించండి. అందుకే విశ్వాసులైన వారు, సంఘము అంటే విశ్వాసులైన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు రక్తంలో కొనబడిన వారు, సార్వత్రిక సంఘం, నిజమైన విశ్వాసులు. అందుకే చూడండి, నిజమైన విశ్వాసులు అనే పదం సంఘంతో ముడిపడి ఉంటుంది. క్రైస్తవులు అనే పదం జనరల్గా ఆపాదించబడుతుంది. అది ఇది ఒకటి కాదు. సంఘంలో రక్షించబడని క్రైస్తవులు కూడా ఉంటారు. క్రీస్తు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు. మాటి మాటికి దేవునికి మాట ఇచ్చి తప్పేవారు ఉంటారు. అందుకే క్రైస్తవులు అనే పదాన్ని ఇక్కడ వాడడానికి వీలు లేదు. అందుకే మీరు చూడండి, విశ్వాసులు, నిజమైన విశ్వాసులు క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎత్తబడి తీరుతారు. సంఘము ఎత్తబడుతుంది. మరణించిన వారైనా సజీవులుగా ఉన్నవారైనా ఎత్తబడతారు. నో డౌట్ అబౌట్ ఇట్. విడవబడినారు అంటే దాని అర్థం ఏంటి? వారు సంఘము కాదు. వారు క్రీస్తు యొక్క అడుగుజాడలలో ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్నవారు కాదు. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ విడవబడడం లేదా 7 ఏండ్ల శ్రమల కాలం, మనం ఇట్లా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. ఇప్పుడు విడవబడడం లేదా 7 ఏండ్ల శ్రమకాలం లేదా ఆ చివరి వారం, వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ 7 ఏండ్ల శ్రమకాలంలో ఏం జరుగుతుంది? అక్కడ మరి ముద్రలు, తర్వాత బోరలు, ఆ తర్వాత పాత్రలు, వీటి గురించి చూస్తాం. 666 ముద్ర గురించి చూస్తాం. ఇంకా చాలా విషయాలు మనం చూస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చాలా విషయాలు మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 7 ఏండ్ల శ్రమల కాలం అనేటువంటి పీరియడ్ అయిపోయిన తర్వాత క్రీస్తు భూమి మీదకి మధ్యాకాశం నుంచి సంఘాన్ని వెంట పెట్టుకొని 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత ఆయన భూమి మీదకి రావడం అని జరుగుతుంది. అది క్రీస్తు రాకడ. క్రీస్తు మధ్యాకాశంలో ఉన్నప్పుడు సంఘము ఆయన దగ్గరికి చేర్చబడింది. 7 ఏళ్ళు భూమి మీద శ్రమ జరుగుతుంది. ఆ శ్రమ జరుగుతూ ఉన్న ఆ పీరియడ్లో ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు దేవుని చిత్తం అయితే ఇంకా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ముద్రలు, బూరలు, పాత్రలు, వీటి వివరణ ఇదంతా మనం చూస్తూ వస్తాం. 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత క్రీస్తు ఆయన సంఘమును తన వెంట పెట్టుకొని ఆయన భూమి మీదకి రావడం జరుగుతుంది. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ మరి ఇంకా మిగతా విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే క్రీస్తు మరి ఈ యొక్క శ్రమల గురించి, లేకపోతే భూమి మీద ఉండేటువంటి ఆ యొక్క శ్రమల కాలం గురించి ఆయన మాట్లాడడం జరిగిందా? లేకపోతే బైబిల్ దాని గురించి ప్రస్తావించిందా? బైబిల్ 7 ఏండ్ల శ్రమ కాలం గురించి లేకపోతే రాబోయేటువంటి ఉగ్రతను గురించి మాట్లాడడం జరిగిందా? ఒకవేళ మాట్లాడుంటే పోయిన వారం మనం చూసాం, సంఘం ఎత్తబడడాన్ని గురించి, ఆయన మధ్యాకాశంలో ఉంటాడు అన్న విషయాన్ని గురించి బైబిల్ ఏం చెప్పిందో మనం కొంత నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా చూడాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, మరి ఆ 7 ఏండ్ల శ్రమకాలాన్ని గూర్చి బైబిల్ ప్రస్తావించడం జరిగిందా? ఎస్. అందుకే ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ 7 ఏండ్ల శ్రమకాలాన్ని గూర్చి కొన్ని పదాలు వాడడం జరిగింది. వాటిలో ఒక 4 మాత్రమే మీ దృష్టికి నేను తీసుకొస్తాను. నెంబర్ 1, జరగబోతున్నటువంటి ఆ యొక్క భయంకరమైన విపత్తును గురించి ఏమని మాట్లాడడం జరుగుతుందంటే, నెంబర్ 1, ఉగ్రత అనే పదాన్ని అక్కడ వాడడం జరిగింది. జరగబోయేటువంటి 7 ఏండ్ల శ్రమకాలాన్ని, ఆ తర్వాత జరగబోయేటువంటి ఆ సంభవాలన్నిటినీ, సంఘటనలన్నిటినీ
ఉగ్రత అని బైబిల్ ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదివి సహాయం చేయండి. ఆ దినము ఉగ్రత దినము, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ మాట్లాడుతూ ఆ దినము ఉగ్రత దినము. బైబిల్ ఉగ్రతను గురించి దాయలా, ఉగ్రత గురించి దాచిపెట్టలా మాట్లాడడం జరిగింది. రెండవది, ఉగ్రతను గురించి ఇంకో మాట ఏమంటాడంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే 6:16 చదవండి. చదవండి. ఓకే 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 బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఇక్కడ ఏమంటాడంటే, ఇందాక ఆ దినము ఉగ్రత దినము అన్నాడు. ఇప్పుడు బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే, ఇక్కడ ప్రకటన 6:15-16 ఇక్కడ వాడుతున్న మాట ఏమనుంది అంటే, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము. గొర్రెపిల్ల అనగానే సాత్వికమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేశాం. యేసుక్రీస్తు ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము. క్రీస్తు యొక్క ప్రచండ కోపాన్ని మనం చూడబోతున్నాం భవిష్యత్తులో. ఎప్పుడు గోజాడుతూ ఉండడు, ఎప్పుడు బ్రతిమలాడుతూ ఉండడు, ఎప్పుడు నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతూ ఉంటే నన్ను చూస్తూ చూడనట్టు ఇక ఎప్పుడూ ఉండడు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆ ఉగ్రత దినం ఎలా ఉంటుందో తెలుసా? అది గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం. అందుకే రాబోయే ఉగ్రతను గురించి దేవుడు దాచిపెట్టలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం, ఉగ్రతను గురించి మాట్లాడినటువంటి మరొక శ్రేష్టమైన మాట ఏంటంటే, పౌలు భక్తుని ద్వారా దేవుడు ఈ విధంగా రాయిస్తాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే 9-10 మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి, చదవండి నాన్న. ఓకే. ఓకే. మరియు ఓకే. ఓకే, చెప్పు. నువ్వు 2 చదువుతున్నావా? రెండు చూడనా? 2వ తెస్సలోనిక పత్రిక 1 ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? చదువు నాన్న. అమ్మ చదువురా. అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును ఎలాగు దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క మరి ఈ 2వ రాకడ విషయాన్ని గురించి ఇక్కడ భూమి మీద జరగబోతున్నటువంటి ఈ యొక్క విపత్తును గురించి ఏమని మాట్లాడతాడంటే, రాబోవుచున్న ఉగ్రత. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, రాబోవుచున్న ఉగ్రత
క్రీస్తు యొక్క ఉగ్రతను గూర్చి దాచిపెట్టకుండా మరి తన యొక్క పిల్లలకి తెలియచేయాలని దేవుడు తెలియజేశాడు. ఎప్పుడు కూడా చూడండి, అకస్మాత్తుగా ఉపద్రవాన్ని తన పిల్లల మీదకి దేవుడు రానివ్వడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు. హెచ్చరించి వదిలేయటం మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పదే 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 బోధించడానికి, ఆలకించడానికి, నిరంతరం చదువుకోవడానికి, మననం చేసుకోవడానికి, ధ్యానించడానికి, సిద్ధపడడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నిరంతరం దేవుని వాక్య బోధను, సంఘంలో హెచ్చరికను దేవుడు ఇవ్వడం జరిగింది. అందుకే వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, అయ్యా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆ చివరి వారం 7 ఏండ్ల శ్రమల కాలం, లేకపోతే క్రీస్తు రెండవ రాకడ, ఈ తర్వాత జరగబోతున్నటువంటి విషయాలను గురించి వాక్యం వెల్లడి చేసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1 ఉగ్రత. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఒకటి ఈ జరగబోయే విపత్తును గురించి, ఒకటి ఉగ్రత దినము అని మాట్లాడితే, రెండవ మాట ఏమని మాట్లాడడాన్ని చూస్తామంటే మహాదినము. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆహా యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వస్తూ ఉంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి తీవ్రమైన హెచ్చరిక ఏంటో తెలుసండి. ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట. యోవేలు ప్రవక్త ఈ విధంగా మాట్లాడతాడు, ఆహా యెహోవా దినము వచ్చెనే, ఆ దినము ఎంత భయంకరమైంది అంటూ ఇంకో మాట ఏమంటాడంటే, దాన్ని ప్రళయంతో పోల్చి మాట్లాడతాడు. ఏమండి, ఉగ్రత దినాన్ని చూడాలని ఎవరు కోరుకోవద్దండి. ఉగ్రత దినంలో ఉండాలని ఎవరు కోరుకోవద్దండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట, అది సర్వశక్తిని యొద్ద నుండి వస్తూ ఉంది. దాన్ని ఆపడానికి ఎవరి తరం కూడా కాదు. దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. అందుకే ఇక్కడ ఒకటి అది ఉగ్రత, రెండవది మహాదినము. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అది ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, యెహోవా దినము భయంకరమైన దినము, అది ప్రళయము వంటిది, అది సర్వశక్తిని దగ్గర నుంచి వస్తూ ఉంది అంటూ మరి యోవేలు ప్రవక్త ఈ మాట చెప్తే, పౌలు భక్తుడు దీనికి ఇంకొక మాట జోడిస్తాడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఆ మహాదినం యొక్క స్థాయి ఏంటో తెలుసా అండి? ఏంటి అంటే, అది మహాదినము, అది భయంకరమైన దినము, అది ప్రళయము వంటి దినము, అది యెహోవా యొద్ద నుండి వస్తున్న దినము. ఆ దినము తప్పించుకోవడానికి వీలు లేని దినము. లోకులు అనుకుంటారట, నెమ్మదిగానే ఉందిగా, పొద్దు పొడిచిందిగా, పాల ప్యాకెట్ వచ్చిందిగా, పేపర్ కూడా వచ్చిందిగా, పరిస్థితులు బాగానే ఉన్నాయిగా, డ్యూటీకి వెళ్తాను, భోంచేస్తాను, మళ్ళీ వస్తాను, కావలసిన కొనుక్కుంటాను, నా కుటుంబాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఆత్మ సంబంధమైన స్పృహ ఒకటి ఉండాలి. ఏంటి అంటే, యెహోవా మహాదినం అనేది ఎట్లా ఉంటుందంటే, అది దేవుని యొద్ద నుండి పంపబడిన దినం. ఎలా ఉంటుందంటే, మనిషి నిర్లక్ష్యంగా ఉంటే తప్పించుకోవడానికి వీలు లేనంత భయంకరమైన ప్రళయం వంటిది ఆ దినం. మర్చిపోవద్దు.
దేవుడు రాబోయే ఉగ్రతను గురించి మాట్లాడాడు. రాబోయే ఉగ్రతను గురించి పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కేవలం మనిషి యొక్క మనసు ఎట్లా ఉంటుందో తెలుసా అండి? నేను దేవుని దగ్గరికి వచ్చాను, దేవుడు నాకేమిచ్చాడు? నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకేమిచ్చాడు? నేను వాక్యానికి అనువుగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, నీకు ఏది అవసరమో వెలపెట్టి కొనలేని రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కేవలం ఒక వ్యక్తి మరి ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, ప్రళయం నుంచి తప్పించుకోవాలంటే, ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్తు నుంచి తప్పించుకోవాలంటే కేవలం రక్షించబడిన ఒక్క జీవితం మాత్రమే అది మనల్ని తప్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ రాబోయేటువంటి ఆ యొక్క విపత్తును గురించి, ఆ భయంకరమైనటువంటి ప్రళయ దినాన్ని గురించి బైబిల్ మాట్లాడడం జరిగింది. అందుకే ఒకటి ఉగ్రత అని మాట్లాడని చూసాం, రెండవది మహాదినము అని చూసాం, మూడవది తీర్పు దినము అని చూస్తాం. మూడవది ఏమని చూస్తామంటే తీర్పు దినం. ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనంలో, అయ్యా సమాధులలో నిద్రించే అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవాన్ని అనుభవించుటకును, మరికొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును వారు మేల్కొంటారు. అంటే ఇక్కడ దానియేలు ఇంకో విషయాన్ని ఏం చెప్తున్నాడు? అయ్యా మరణించిన వారందరూ కూడా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఖచ్చితంగా తిరిగి లేస్తారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు ఖచ్చితంగా లేస్తారు. ఎందుకు అంటే కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, మరికొందరు నింద పాలవ్వడానికి. అంటే అది నిత్య నరకాగ్నిని సూచిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు అసలు మేల్కొన్నటువంటి రెండు గుంపుల్ని ఇక్కడ నిత్య జీవం పొందడం, నింద పాలవ్వడం అని మనం చూసుకున్నాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దీనికి ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఏదైతే దానియేలు భక్తుడు చనిపోయిన వారు లేస్తారయ్యా, వారి మరణంలోంచి బయటకు వస్తారు అని చెప్తే వారు ఎందుకు బయటకు వచ్చారు అన్నదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బహు స్పష్టంగా వివరిస్తారు. ఏమని వివరిస్తారు అంటే, కొందరు ఎందుకు లేస్తున్నారంటే కొంతమంది మేలు పునరుద్ధానాన్ని పొందడానికి, వారు మంచి నిత్య జీవాన్ని అనుభవించడానికి. మరికొందరు ఎందుకు లేస్తున్నారు అంటే వారు తీర్పు పునరుద్ధానము అని అన్నాడు. అంటే ఆ పునరుద్ధానంలో చనిపోయిన వారు బ్రతకడానికి గల రీజన్ ఏంటంటే కొందరు తీర్పు పొందడానికి, కొందరు మేలు పొందడానికి, అంటే ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందడానికి. అందుకే జరగబోయేటువంటి విపత్తు ఖచ్చితంగా ఉంటుంది, నిర్మోహమాటంగా ఉంటుంది, మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక ప్రశ్న, అయ్యా మూడవది ఒకటేమో ఉగ్రత దినము అన్నావు, రెండవది మహాదినము అన్నావు, మూడవది తీర్పు దినము అన్నావు. ఇప్పుడు ఈ తీర్పు దినం ఎందుకు, దేనికోసం? కొందరు నిత్య జీవాన్ని పొందుతారని, మరికొందరు నింద పాలవుతారు లేదా తీర్పు పునరుద్ధానం కోసం లేస్తున్నారు. ఎందుకు ఒకరు తీర్పు లేదా నిత్య నరకాగ్ని, దేనికోసం? ఒక వ్యక్తి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడానికి గల రైట్ రీజన్ ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దీనికి కూడా జవాబును యేసు ప్రభువే చెప్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటయే
అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా జరగబోయే తీర్పును గురించి వాక్యం చెప్పింది. ఆ తీర్పును తప్పించుకునేటువంటి పరిష్కారాన్ని కూడా వాక్యమే చెప్పింది. ఎక్కడ? అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు ఎక్కడుంటాడు? నిత్య జీవంలో ఉంటాడు. నిత్య జీవంలో ఉండేవానికి ఒక శ్రేష్టమైన బెనిఫిట్ ఏంటి అంటే, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, నమ్ముకోవాలి, ఆధారపడాలి. కష్టమైన సుఖమైన దేవునితో కలిసి బ్రతకాలి. నమ్ము ఈ మాటని ప్రేమగా చెప్తున్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే అంగీకరిస్తారు, ఆశీర్వదించే దేవుని హత్తుకుంటారు. కష్టమైన సుఖమైన దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయించుకుంటారు. జీవితంలో ఏది కోల్పోయినా సరే దేవుణ్ణి కోల్పోకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. కారణం ఏంటంటే వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోకి అడుగు పెట్టడానికి దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి ఆశ కలిగి బ్రతుకుతున్నారు, ఎన్ని కష్టాలైనా సరే. కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, ఎంత ప్రేమగా దేవుని వాక్యాన్ని, ఎంత సహనంగా దేవుని వాక్యాన్ని దేవుడు వినిపిస్తూ ఉన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నా సరే, కొద్దిమంది ఏం చేస్తారంటే ఆయన మాటను అంగీకరించకుండా నిరాకరించి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి మాట, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపకపోవడం వానికి తీర్పుంది అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒకటి క్రీస్తును అంగీకరించకపోవడం, ఆయన మాటను నిరాకరించడం. గుర్తుపెట్టుకోండి, ఒకటి అంగీకరించకపోవుట, రెండవది మాటను నిరాకరించుట. ఇంకోటి ఉందండి, రోమపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసండి? ఆయన ప్రేమగా హెచ్చరిస్తున్నాడు. ఇంకా మనం సంఘంలో ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే, ఆయన మాట మన చెవిని పడుతుందంటే, స్పందించడానికి ఇంకా ఊపిరి గుండె కొట్టుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా నీ హృదయాన్ని సరిచేసుకో. నువ్వు ఆయనని నిరాకరిస్తున్నావేమో, కొన్ని ఏరియాస్లో ఆయన మాటను తృణీకరిస్తున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో. మూడవది, ఆయన హెచ్చరికను తృణీకరించుట. ఆయన హెచ్చరికను తృణీకరించుట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆయన హెచ్చరికను తృణీకరిస్తే దేవుని యొక్క న్యాయమైన తీర్పు దినాన ఉగ్రతను మన కోసం మనమే సమకూర్చుకుంటున్నామట. అందుకే ఉగ్రతను గురించి దేవుడు హెచ్చరించాడు. ఉగ్రతను గురించి దేవుడు హెచ్చరించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ చివరి దినాల్లో మనం పదే జ్ఞాపకం చేసుకోవాల్సింది, ధ్యానించాల్సింది ఏంటి అంటే, కడువరి గడియలలో జరగబోతున్న విపత్తు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ దానియేలు భక్తుడు చెప్పినటువంటి ఆ 9వ అధ్యాయంలో 24-27 వచనాల్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి యుగాంతాన్ని గురించి మాట్లాడాడు.
అంత మాత్రమే కాదు, ఆ 70 వారాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత చివరి వారం గురించి మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడిన విషయాల్లో ఇక్కడ మరి ఆ చివరి వారం అంటే 7 ఏండ్ల శ్రమకాలం, ఆ తర్వాత జరగబోయేటువంటి సంఘటనల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ భయంకరమైన విపత్తు దినాన్ని బైబిల్ ముందే హెచ్చరించడానికి న్యాయవంతుడైన దేవుడండి. ప్రభువా నాకు తెలియదయ్యా ఇలా జరుగుద్దని, అయ్యా నాకెవరు చెప్పలేదయ్యా అని నువ్వు నేను రేపొద్దున అనకుండా ఖచ్చితంగా మన యొక్క వాస్తవ స్థితి, జరగబోతున్న ప్రతి పరిస్థితి నీకు నాకు అర్థం కావాలని దేవుడు అన్నిటిని వ్రాయించాడు. అందుకే ఉగ్రత దినాన్ని గురించి ఇక్కడ ఏమని అన్నాడంటే, ఆ విపత్కరమైన పరిస్థితిని గురించి, భయంకరమైన ప్రళయము వంటి దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ఆ దినమును గురించి, తప్పించుకోవడానికి వీలు లేనటువంటి ఆ యొక్క దినాన్ని గురించి, ఒకటి ఉగ్రత దినము అన్నాడు, రెండవది మహాదినము అన్నాడు, మూడవది తీర్పు దినము అన్నాడు, నాలుగవ మాట ఏంటి అంటే శోధన కాలము అన్నాడు. శోధన కాలము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యముని గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఎందుకు క్రీస్తుని కలుగున్నామో తెలుసా? ఎందుకు క్రీస్తుని రక్షకునిగా కలుగున్నామో తెలుసా? ఎందుకు ఆయనను నమ్మి బాప్తిస్మం పొందామో తెలుసా? లోకంతో సంబంధం లేకుండా క్రీస్తుతో అంటు కట్టబడిన జీవితాన్ని ఎందుకు కలుగుంటున్నామో తెలుసా? తెలుసో తెలియకో పడుతూ లేస్తూ ఉన్నా మళ్ళీ ప్రభు పాదాలే పట్టుకొని ఆయన కోసం బ్రతకడానికి ఎందుకు తాపత్రయపడుతున్నామంటే, లోకమంతటి మీదకి రాబోయే ఆ శోధన కాలం నుండి ఆయన మాత్రమే తప్పించగలడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, విపత్కరమైన పరిస్థితుల గురించి వాక్యం ఏం చెప్తుందో నువ్వు నేను గ్రహించగలగాలి. అందుకే ఇక్కడ మీరు చూడండి, విశ్వాస యొక్క జీవితంలో, భక్తుల యొక్క బ్రతుకులో కష్టాలు, శ్రమలు, బాధలు ఇవి కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు కొందరు ఏమంటారంటే, దేవుడు నన్ను ఎక్కువగా శోధించేస్తున్నాడు, ఈ కష్టాలేంటో ఈ బాధలేంటో నా వల్ల కావడం లేదు, అసలు బ్రతకాలనే అనిపించడం లేదు అని మాట్లాడే మాటలు కూడా అంటారు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని వారిని హెచ్చరించాడు. ఇక్కడ పౌలు భక్తుడు అప్పుడే రాళ్లతో కొట్టబడ్డాడు, మరి ఆ యొక్క ప్రాంతం నుంచి ఈడ్చివేయబడ్డాడు. ఇంత ఘోరమైన పరిస్థితులు లుస్త్రలో జరిగిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, మళ్ళీ పౌలు భక్తునికి స్పృహ వచ్చాక మళ్ళీ వెళ్ళి సువార్త, మరి కమిట్మెంట్ ప్రకారం వెళ్ళి సువార్త ప్రకటించి మళ్ళీ తిరిగి వచ్చి, నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను చూసి ఎవరైతే బలహీనపడ్డారో వాళ్ళ హృదయాల్ని తిరిగి నేను బలపరచాలి అని ఆ కోరుకున్నటువంటి కారణంతో అక్కడ శిష్యుల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తాడు. శిష్యుల హృదయాల్ని, మనసుల్ని దృఢపరిచాడు. ముందు విశ్వాస జీవితంలో నీ మనసు స్థిరంగా ఉండాలి, మనసు దృఢంగా ఉండాలి. తర్వాత దేవునిలో నిలకడ కలిగి ఉండాలి. మూడవది, అనేక శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఇప్పటిదాకా మనం మూలవాక్యం చూసాం కదా, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైందని ఒక్కొక్క భక్తుని జీవితంలో వారు పొందిన శ్రమల నుంచి చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. కానీ అసలు ఈ మాటకు సార్థకత ఏంటో తెలుసా అండి? చిన్న చిన్న శ్రమలు భూమి మీద, శ్రమైనా ఇక్కడే, లేకపోతే సౌఖ్యమైనా ఇక్కడే. కానీ శ్రేష్టమైన సంగతి ఏంటి అంటే, ఈ మూలవాక్యానికి సరైన నిర్వచనం ఆధ్యాత్మికంగా నువ్వు మనస్సును దృఢపరుచుకొని
దేవునిలో నిలకడ కలిగి నువ్వు అనేక శ్రమలను అనుభవిస్తూ శ్రమలలో ఉన్నప్పుడు దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని నిర్ణయించుకొని నిశ్చయించుకొని నీ జీవితాన్ని స్థిరపరుచుకోవడం, అమర్చుకోవడం ఇది అవసరం. అందుకేగా అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 41వ వచనంలో ఇక్కడ పేతురు ఇట్లా మాట్లాడడాన్ని మనం వింటాం. మనం ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించారు. శ్రమ కలిగింది, అవమానం కలిగింది, హింస కలిగింది. వారు ఏం చేస్తున్నారంటే, దేవా, భూమి మీద బ్రతికున్న ఈ కొద్ది జీవితంలో నీ కొరకు నీ పక్షంగా శ్రమపడే భాగ్యమునిచ్చావు, ధన్యతనిచ్చావు. ఎప్పుడైనా ఆలోచించగలిగామా మనం? నీకు చిన్న కష్టం రాకూడదు, నీకు చిన్న శ్రమ రాకూడదు, చిన్న ఇబ్బంది రాకూడదు. వస్తే నువ్వు దేవుని వదిలిపెట్టేస్తావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా, మిక్కుటమైన ఆయాసం వెనుక దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంది, గుర్తించు. దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంది, గుర్తించు. దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, గుర్తించు. అందుకే మిక్కుటమైన ఆయాసం నెమ్మది కలిగిన స్థితి, నిత్య నెమ్మది, నిత్య నివాసము, నిత్య శాంతి, నిత్య విమోచన, నిత్య జీవము, దానికోసం బ్రతుకుతున్నాం. ఈ మిక్కుటమైన ఆయాసము, ఈ భూమి మీద ఉండే కష్ట సుఖాలు, వీటి తరువాత దేవుడు నిత్యమైన వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, సరే, అసలు భూమి మీద శ్రమలు క్రీస్తుని ఎరిగిన వారికి లేదా ఎరిగాను అని చెప్పుకున్న వారికి శ్రమలు ఎందుకు కలుగుతాయి? ఎందుకు శ్రమ మన జీవితంలో అనుమతించబడుతుంది? నెంబర్ 1, మొట్టమొదటిది స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం అంటే మన చేజేతుల కొని తెచ్చుకున్నటువంటి సమస్యలు. మన చేజేతుల ఆ సమస్యలు మన మీద దాడి చేయడానికి ద్వారాలు తెరిచిపెట్టడం, మార్గాన్ని సరళం చేయడం. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటివి కదా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కొందరి జీవితాల్లో సమస్యలు వస్తాయండి, కొందరి జీవితంలో శ్రమలు కలుగుతాయి. వారు అంటారు, నేను దేవునికి ఇంత నమ్మకంగా ఉన్నాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, కానీ నా బ్రతుకులో ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నాకు దేవుడు అక్కర్లేదని మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు నిన్ను చేయి పట్టుకొని మార్గంలో నడిపిస్తున్నాడుగా. ఇప్పటి వరకు తప్పిపోయిన గొర్రె పిల్లవలే ఉన్నాం, ఎక్కడికి చెదిరిపోయామో మనకు తెలియదు. ఆ పాత జీవితం, రోత జీవితం, ఆ భయంకరమైన పరిస్థితులు, తప్పించుకొనడానికి వీల్లేనటువంటి విపత్కరమైనటువంటి సంఖ్యలలో మనం ఉంటే, కనికరం కలిగిన దేవుడు మన జీవితంలో ఏం చేశాడంటే, ఆయన నిన్ను ఆశీర్వాదకరమైన త్రోవలోకి చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడుగా. ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తూ ఉంటే, మరి నీకు నీవే ఎందుకు ఇలాంటి తప్పు ఆలోచనలకి అనుమతినిస్తావు? అందుకే అక్కడ వాడుతున్న మాట, ఆయన నిన్ను మార్గములలో నడిపించుచూ ఉండగా. ఈ సమస్యలన్నిటికీ మూలం ఏంటో తెలుసా అండి? నువ్వు ఆయన్ని విసర్జిస్తున్నావు. విసర్జించడం అంటే విడిచిపెట్టడం, అంటే విడిచిపెడతాం మళ్ళీ పట్టుకుంటాం. విసర్జించడం అంటే దాని అర్థం ఏంటంటే, అసలు వదిలేయడం అనే పదం చిన్నదండి, నన్ను క్షమించండి. విసర్జించడం అనే పదం ఎంత భయంకరమైందంటే, మనం కొన్నిటిని వదిలిపెట్టేసి మర్చిపోతాం, అసలు దాని గురించి కూడా ఆలోచించకుండా. అంత భయంకరమైన పదాన్ని వాడాడు. కొన్నిసార్లు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? కొన్నిసార్లు నాకు పేరుకి పెదవులతో మాట్లాడుతున్నాను, కానీ నా అంతరాత్మలో క్రీస్తుకు సరైనటువంటి స్థానాన్ని నేను ఇవ్వడం లేదు. ఇవ్వలేకపోవడం అనేది వేరే, నేను ఇవ్వడం లేదు.
దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, శ్రమలు ఒక వ్యక్తి యొక్క బ్రతుకులో కలగడానికి, భూమి మీద మనిషి శ్రమ పడడానికి కారణం ఏంటంటే, క్రీస్తును కలిగి ఉన్నానని నీ పెదాలు చెప్తున్నాయి. అందుకే తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటను మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే, దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులను అయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లు ఉన్నారు. పెదవులేం చెప్తున్నాయి? క్రీస్తు నా దేవుడు, నా ప్రభువు అని చెప్పాయి. నా క్రియలేం చెప్తున్నాయి? ఆయన ఎవరో నాకు తెలియదు అని నా క్రియలు చెప్తున్నాయి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఎందుకు శ్రమలు పాలవుతున్నాము అంటే, భూమి మీద దేవునిని విసర్జించడం. చివరికి ఈ యొక్క స్టేటస్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా అండి? ఎక్కడికి లాక్కెళ్తుందంటే, ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో నువ్వు లేకుండా చేసేస్తుంది. అంతే. ఆ ఒక్క నష్టం చాలదా? ఇక ఆ తర్వాత దాని గురించి మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. 7 ఏళ్ల శ్రమలో ఎవరుంటారు, ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వాస్తవానికి ఆ 7 ఏళ్ల శ్రమకి సంఘానికి సంబంధము లేదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ వాక్యం చెప్తుంది, అయ్యా భూమి మీద మనం శ్రమ అనుభవిస్తున్నామంటే నువ్వెక్కడో క్రీస్తుని విసర్జిస్తున్నావు, దేవుని వాక్యాన్ని విసర్జిస్తున్నావు. ఇది వాస్తవం, ఇది సత్యం. రెండవది, జాగ్రత్తగా వినండి, దేవునిని ఎరిగిన వారి యొక్క బ్రతుకుల్లో కూడా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. జాగ్రత్తగా వినాలి ఈ మాటని. క్రీస్తుని ఎరిగిన వారి జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి. అంటే అన్ని శ్రమలు కూడా ఎవరి జీవితంలో ఉన్న శ్రమ కలిగితే వీళ్ళు దేవుని విసర్జించారేమో నువ్వు ముద్రేయొద్దు. అది నీ పని, నా పని కాదు. అన్ని శ్రమలు కూడా దేవుణ్ణి విసర్జించడం ద్వారా వచ్చాయి అని ఆలోచన చేయొద్దు. ఎవరి లెక్కలు వారి కోసం వ్యక్తిగతంగా దేవుడు త్రాసులో వేస్తాడు. ఒకరి గురించి తీర్పు తీర్చేటువంటి ప్రయత్నం నువ్వు నేను చేస్తే దేవుని ఎదుట వాళ్ళు క్షమించబడతారేమో, కానీ నువ్వు నేను దోషులం అయిపోతాం. సో ఎవరిని గురించి తీర్పు తీర్చొద్దు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇంకొక శ్రమ కలగడానికి రెండవ రీజన్, ఇందాకేం చూసాం? స్వయంకృతాపరాధం అని చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, భూమి మీద విశ్వాసులు శ్రమ పడడానికి రీజన్ ఏంటి అంటే, క్రీమా తీర్పు. సంఘం ఎత్తబడ్డప్పుడు మధ్యాకాశంలో అక్కడ విశ్వాసులకు తీర్పు జరుగుతుందని చెప్పుకున్నాం కదా మనం. అదేం తీర్పు అని చెప్పుకున్నాం? బేమా తీర్పు అని చెప్పుకున్నాం. భూమి మీద విశ్వాసులు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారికి శిక్ష విధి ఒకవేళ కలిగితే, వారు శ్రమ అనుభవించడం అనేది జరిగితే, ఇక్కడ విశ్వాసులు అనుభవించే శ్రమని ఏమని పిలుస్తారంటే క్రిమా తీర్పు అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రిమా తీర్పు అంటే అర్థం ఏంటి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుచున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా ఒకరి యొక్క జీవితంలో మనం బల్లలో పాల్గొంటాం కదండి, పదే ఈ మాట మనం చెప్పుకుంటాం. బల్లారాధనలో ఈ హెచ్చరిక ఎందుకు చెప్పడం జరుగుతుందో తెలుసా? అయ్యా మీరు గనక జాగ్రత్తగా అంటే మనసుని పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మీరు బల్లలో చేతులు వేయకపోతే, కొంతమందికి మరి నిర్లక్ష్యంగా గనక బల్లలో చేతులు వేస్తే మీకు శిక్షావిధి కలగడానికే అలా చేస్తున్నారేమో, జాగ్రత్త. అంటే దాని అర్థం ఏంటి? బల్లలో చేతులు వేసేవారు ఎలాంటి వారు? రక్షించబడ్డవారు. రక్షించబడి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందినటువంటి ఈ రక్షణ పొందినటువంటి జీవితాల్లో వీరు బల్లలో చేతులు వేసేటప్పుడు ఏవైనా పొరపాటు జరిగిందనుకోండి, శిక్షా విధి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు తీసుకెళ్ళి మళ్ళీ రక్షించబడిన వాడిని నరకంలో వేస్తాడనే? అది కాదు. అక్కడ ఈ సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. రక్షించబడిన వాడిని తీసుకెళ్ళి నరకంలో వేస్తాడని కాదు. అక్కడ
ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే శిక్షా విధి కలుగుతుంది అంటే అర్థం ఏంటి? అసలు రక్షించబడిన ఒక వ్యక్తి తను తాను సరిగ్గా చూసుకోకుండా బల్లలో చేతులు వేస్తే ఒకవేళ అక్కడ కలిగేటువంటి ఆ శిక్షా విధి ఎలా ఉంటుంది? అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే బల్లారాధన టైంలో కొన్నిసార్లు మనం ప్రాపర్గా సంసిద్ధత లేకుండా మరి అయోగ్యమైన రీతిలో బల్లలో చేతులు వేస్తే ఏం జరుగుతుందంటే శిక్షా విధి కలుగుతుంది. ఇక్కడ శిక్షా విధి అన్న దగ్గర అక్కడ వాడబడిన పదం గ్రీక్ పదం ఏంటంటే క్రీమా తీర్పు. ఎందుకు అంటే మీరు బల్లలో చేతులు వేస్తున్నారు కదా, చేతులు వేసేటప్పుడు మీరు కనుక ప్రాపర్గా సంసిద్ధత కలిగి ఉండకపోతే అనేకులు బలహీనులు, రెండవది రోగులు, కొంతమంది అంటే ఇంకా చెప్పాలంటే చాలామంది నిద్రించుచున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అసలు ఇంతకీ యేసుక్రీస్తు రక్షించబడిన మన జీవితాల పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? జాగ్రత్తగా వినండి ఈ మాటని. అసలు ఆయన తలంపేంటి? బల్లలో చేతులు వేయడానికి ఎందుకు ఈ క్రమాన్ని ప్రభువు పెట్టాడు అంటే రక్షించబడిన ప్రతి వారు దేవుని యొక్క ఆ క్రీస్తు యొక్క రక్తమాంసములు ముట్టుకొనేటప్పుడు వారిని వారు ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. అంటే వారి జీవితాలు నిరంతరం చాలా సంఘాల్లో వారం బల్లారాధన జరిగిస్తారు. కొద్దిమంది 2 వారాలకు ఒకసారి జరిగిస్తారు, కొద్దిమంది నెలకు ఒకసారి జరిగిస్తారు. ఇదేది తప్పని కాదు, కానీ ఎందుకు గతంలో పూర్వకాలం వారం పెట్టేవారంటే ప్రతి వారం కూడాను వారి యొక్క మనస్సాక్షిని దేవుని దగ్గర పరీక్షించుకొని చేతులు వేసేవారు. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు ఈ యొక్క హోలీ కమ్యూనియన్, ఇక్కడ లార్డ్స్ టేబుల్, ఇలా మనం పేర్లు పెట్టుకుంటాం. క్రీస్తు యొక్క బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు అక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే నెంబర్ 1, యేసుక్రీస్తు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూస్తే, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా అండి? ఇప్పుడు భూమి మీద కొన్నిసార్లు మనకిక్కడ శ్రమ ఎదురవ్వడానికి కారణం ఏంటి అంటే మనలను మనం పరిశీలన చేసుకోకుండా రక్షించబడి 2 ఏళ్ళయింది, 5 ఏళ్ళయింది, 10 ఏళ్ళయింది, 15 ఏళ్ళయింది, నాకు అలవాటే కదా, పెద్ద పొరపాటే ఉంది, చేతులు మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం కావాలంటే అనే భావంతో పరీక్షించుకోకుండా బల్లలో చేతులు వేయడం. బీ కేర్ఫుల్. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇలా చేస్తే, పరీక్షించుకోకుండా బల్లలో చేతులు వేస్తే శిక్షా విధి కలగడానికి కారణమవుతుందని గ్రహించలేకపోతున్నామా? అయితే ఇక్కడ దేవుడు ఆశిస్తుంది మొట్టమొదటిది ఏంటంటే మనలను మనం పరీక్షించుకోవాలని. రెండవది, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు రక్షించబడిన జీవితాల్లో? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరు దానిని ఎదిరించలేదు. అంటే ఒకటి, మనం విశ్వాస జీవితంలో ఎలా బ్రతకాలని వాక్యం చెప్తుందంటే మనలను మనం పరీక్షించుకోవాలి నిరంతరం. రక్షించబడిన జీవితంలో పరీక్షించుకోకపోతే ఆయన చొరవ తీసుకొని మనల్ని పరీక్షించాల్సి వస్తుంది. రెండవది, మీరు రక్షించబడిన తర్వాత మీరు ఎలా జీవించాలి అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అయ్యా మీరు పాపంతో పోరాడాలి. అంటే రక్తము కారునంతగా అంటే దాని అర్థం ఏంటంటే మీరు భౌతికంగా నష్టపోతున్నా సరే, మీరు భౌతికంగా హింసకు గురవుతున్నా సరే, మీరు భౌతికంగా చిత్రవద అనుభవిస్తూ ఉన్నా సరే, మీరు రక్తము కారునంతగా మీరు పాపాన్ని ఎదిరించే విషయంలో మీ మనస్సులను ప్రతిష్ఠించుకోవాలి.
ఏమండి, రక్షించబడిన జీవితాల్లో భూమి మీద ఎలా బ్రతకాలని ప్రభు కోరుతున్నాడో గ్రహిస్తున్నామా? చాలామంది అంటారు ప్రభు బల్ల విషయంలో వెనకడుగు వేస్తారు. నెలల తరబడి సంవత్సరాల తరబడి దూరంగా ఉండేవారు ఉన్నారు. మీరు గమనించండి, అసలు రక్షించబడిన వారికి శిక్షా విధి ఎందుకు కలుగుతుంది అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, ఒకటి పరీక్షించుకోకపోవడం, రెండవది పాపంతో పోరాడకపోవడం, మూడవ విషయాన్ని మనం గమనిస్తే రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకసారి వదిలిపెట్టేశాం, దేవుని దగ్గర క్షమించమని అడిగాం. దేవా, ఇక నా జీవితంలో దాని వైపు చూడను, దాన్ని తలంచను, దాన్ని ముట్టను, దాని వైపు వెళ్ళను ప్రామిస్ చేశాం. ప్రమాణం చేసిన తర్వాత నీ బ్రతుకులో ఎందుకు దాన్ని మళ్ళీ అనుమతిస్తున్నావు? అందుకే ఎందుకు శిక్షా విధి కలుగుతుంది మన జీవితంలో అంటే, ఒకటి పరీక్షించుకోకపోవడం, రెండవది పాపంతో పోరాడే విషయంలో రాజీ పడిపోవడం, మూడవది ఏంటి అంటే విడిచిపెట్టిన పాపం మళ్ళీ నీ మనసును ఆక్రమించడానికి, నీ శరీరం మీద ఏలుబడి చేయడానికి నువ్వు అవకాశమునివ్వడం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు క్రీమా తీర్పు అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన యొక్క జీవితంలో ఉన్న 3 పొరపాట్లు చూసాం. 4వ పొరపాటు ఏంటో తెలుసా అండి? 4వ పొరపాటు గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరలా కాడి కింద చిక్కుకోవద్దు. మీరు విడిపించబడ్డారు, విమోచించబడ్డారు. క్రీస్తు మీకు స్వేచ్ఛనిచ్చాడు. క్రీస్తు మిమ్మల్ని విడిపించిన తర్వాత, విమోచించిన తర్వాత మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ గడిచిన స్థితి, ఆ విడిచి వచ్చినటువంటి అంశాల కాడి క్రిందకు మీరు చిక్కుకోకూడదు. అలా కాడి క్రిందకు చిక్కుకోకుండా ఉండడానికి ఇక్కడ స్థిరముగా నిలిచి అనే పదాన్ని వాడతాడు. మీరు స్థిరంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మరి అస్థిరత అంటే నిలకడలేని స్థితి, నిలకడలేని పరిస్థితి. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, చూడండి, దేవునిని ఎరిగిన రక్షించబడిన వారి యొక్క బ్రతుకులు మరి ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, ఖచ్చితంగా ప్రతి వారం కూడా మనం బల్లలో చేతులు వేయాలి. ఇది వారమైనా 15 రోజులైనా నెలకొకసారైనా బల్లలో చేతులు వేయాలి. చేతులు వేసేటప్పుడు ఒకటి మనలను పరీక్షించుకోవాలి, రెండవది నిరంతరం పాపంతో పోరాడేవారిగా ఉండాలి, తర్వాత పాపము మన మీద, మన శరీరం మీద ఏలుబడి చేయకూడదు, నాలుగవది కాడి క్రింద మనము చిక్కుకోకూడదు, అందుకే స్థిరంగా నిలవాలి. ఐదవది ఏంటో తెలుసా అండి? ఐదవది ఏంటి అంటే, రక్షించబడిన తర్వాత కాస్త మన యొక్క ప్రవర్తన మరి అటు ఇటుగా చంచలత్వాన్ని కలిగి ఉంటే మన యొక్క జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుతాడో తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు గద్దిస్తున్నాడు అనుకోండి, అంగీకరించండి. దేవుడు గద్దిస్తూ ఉంటే దాన్ని స్వీకరించండి, దాన్ని మనసారా యాక్సెప్ట్ చేయండి. కొద్దిమందికి గద్దిస్తే ఇష్టం ఉండదు. కొన్నిసార్లు దేవుని వాక్యం మందలిస్తే వారికి నచ్చదు. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు దాన్ని తృణీకరించొద్దు, నువ్వు గద్దింపుకు విసుగుదల చెందొద్దు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు గద్దిస్తున్నప్పుడు లోబడగలిగే ఆ మనసుండడం ఎంత ధన్యకరమో. దేవుని గద్దింపు తైలాభిషేకం అంటాడు భక్తుడు.
అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. అసలు ఈ క్రీమా తీర్పుని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? రక్షించబడ్డాం కదా, ఏదో మరి మన జీవితంలో పొరపాట్లు ఒకటో రెండో జరుగుతూ ఉంటే మరి దాన్ని బట్టి దేవుడు ఎందుకు మనల్ని అక్కడ మరి కాస్త శిక్షా విధి కలిగిస్తాడు అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు జాగ్రత్తగా మనం చదివినట్లయితే, ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఆయన కుమారులతో సంభాషించున్నట్లు నీతో సంభాషిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిక నువ్వు మర్చిపోతున్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడు. ఆయన ప్రేమించే వారిని స్వీకరించే కుమారులను ఆయన శిక్షిస్తాడు. ఎందుకు అంటే, ఎందుకు నన్ను శిక్షించాలి, లేకపోతే ఎందుకు నన్ను ఆయన మందలించాలి అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ శిక్షా ఫలమును చదవండి. శిక్షా ఫలమును పొందుటకై మీరు సహిస్తున్నారు. ఎందుకు? రక్షించబడిన తర్వాత దేవుడు ఏదైనా శ్రమ అనుమతిస్తే ఎందుకు ఆ శ్రమను లేదా ఆ శిక్షను మనం అంగీకరిస్తున్నాం? ఇక్కడ వాక్యం చదువునాను మళ్ళీ ఆ మాటని. మీరు శిక్షా ఫలాన్ని పొందడానికి మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవ్వడు? వాహ్ 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 వాహ్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిజంగా రక్షించబడిన వారి జీవితాల్లో శ్రమలు కలుగుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకేం చేయడం లేదా అని అంటాం మనం. కొన్నిసార్లు మన జీవితంలో క్రమశిక్షణలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క శిక్షణ అనేటువంటి మేత మనకు పెడుతూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మన బ్రతుకులో కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను మీతో జ్ఞాపకం చేసినట్లుగా ప్రతి శ్రమ మన తప్పిదాన్ని బట్టి వచ్చేది కాదు, ప్రతి శ్రమ మన పాపాన్ని బట్టి వచ్చేది కాదు. ప్రతి శ్రమ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది, ఒకటి ఆయన సన్నిధిలో స్వయం కృతాపరాధాన్ని బట్టి మనకి రావడం ఒకటి చూసాం. రెండవది ఆయన సన్నిధిలో మనం కుమారులముగా స్వీకరించబడడానికి, కుమార్తెలముగా స్వీకరించబడడానికి మనం మార్గం చెదిరిపోకుండా మనం ఆయన యొక్క శిక్షకు మనం ఇష్టపూర్తిగా సహనాన్ని వహిస్తున్నాం. ఎందుకు అంటే కుమారులతో మాట్లాడినట్లు ఆయన మాట్లాడుతున్నాడు. శిక్ష పొందని వాడెవడు? శిక్షించని తల్లిదండ్రులు ఎవరు? అందుకే వాక్యాన్ని మనం చూస్తే తర్వాతి వచనం కూడా చూడండి ఒకసారి. కుమారులు అయిన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇక్కడ ఒక మాట అంటాడు అయ్యా, ఇందాక 1 కొరింథీ పత్రిక జస్ట్ మనసులో పెట్టుకోండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో వారి శిక్షా విధి కలగడానికే ఇలా చేస్తున్నారు. ఏంటది? మనస్సాక్షిని పరీక్షించుకోకుండా క్రీస్తు రక్తమాంసాల్లో చేతులు వేయటం. వారు శిక్షా విధి కలగడానికే. అయ్యా రక్షించబడ్డారుగా, బలలో కూడా పాల్గొంటున్నారుగా, వాళ్ళకి శిక్షా విధి ఎందుకు అంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఈ శిక్షా విధి కలిగించడానికి గల కారణం క్రీస్తు మన నుండి ఏది ఆశిస్తున్నాడో ఆ విషయాల్ని 5 విషయాలు ఇక్కడ తేటతెల్లం చేయడం మనం చూసాం. ఇప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అసలు ఆయన మనలను ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే, తండ్రి కుమారులను శిక్షించినట్లు ఆయన మనల్ని ఈ యొక్క ప్రభు బల్ల సమయంలో హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తాడంటే, మనం గుర్తించవలసినవి మనం గుర్తించాలి, మనం మరిచిపోయినవి
జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మనం క్రమం తప్పినవి తిరిగి క్రమంలో రావాలి. సరే, ఇప్పుడు ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడంటే కుమారులను శిక్షించినట్లు, అంటే నీ మీద ద్వేషంతో కాదు. నువ్వు రక్షించబడ్డప్పుడు నీకు కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి, నిజమే. నువ్వు రక్షించబడ్డప్పుడు కొన్నిసార్లు నీకు కష్టాలు వస్తాయి, నిజమే. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆయన చెప్తాడు, మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, మందలిస్తాడు. మార్పు చెందకపోతే ఖచ్చితంగా తన పిల్లల్నే రక్షించబడ్డ వారినే ఆయన ఖచ్చితంగా తాత్కాలికమైన క్రమశిక్షణ చర్య ఆయన తీసుకుంటాడు. ఎందుకో తెలుసా అండి, రక్షించబడిన మనకు, అందుకే మనం చెప్తున్నాం, అయ్యా రక్షించబడిన వారు గుర్తించాల్సింది మిక్కుటమైన ఆయాసము మనకు నెమ్మది కలగడానికి కారణము. ఎందుకో తెలుసా, వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, రక్షించబడిన వారు తప్పు చేస్తే ఆయన మరి తన పిల్లలుగా భావించి వారికి శిక్షిస్తాడు. ఒకవేళ రక్షించబడని వారు విచ్చలవిడిగా పాపం చేస్తే వారికి వాత వేయబడిన మనస్సాక్షిని అప్పచెప్పి వదిలేస్తాడు. ఇక్కడ గమనించండి, రక్షించబడిన వారిని ఎందుకు శిక్షిస్తాడు భూమి మీద? క్రీమ తీర్పు అంటే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మనము తీర్పు పొందని ఎడల, చూడండి జాగ్రత్తగా చదవండి, మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాటని. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి, ఆయన మనలను ఎందుకు శిక్షిస్తున్నాడు? ప్రభు, నేను మిగతా వాళ్ళకంటే బెటర్గానే ఉన్నానుగా, ప్రార్థన చేస్తూ ఉన్నాను, బలలో కూడా చేతులు వేస్తున్నాను, నాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే, అరే బాబు, కారణం ఏంటి అంటే కొన్నిసార్లు నువ్వు పరీక్షించుకోవడంలా, కొన్నిసార్లు నువ్వు పాపంతో పోరాడడంలా రాజీ పడిపోతున్నావు. కొన్నిసార్లు విడిచి వచ్చిన పాపం మళ్ళీ నీ మీద సున్నితంగా చాప కింద నీరులో వస్తూ ఉంటే నువ్వు అది నీ శరీరం మీద ఏలుబడి చేయకుండా నువ్వు దాన్ని అడ్డగించటంలా. మళ్ళీ 4వది ఏంటి అంటే, నువ్వేం చేస్తున్నావంటే విడిచి వచ్చిన కాడి క్రిందకే వెళ్ళి చిక్కుకుపోతున్నావు. దేని నుంచి క్రీస్తు నన్ను విడిపించాడో ఆ కాడి క్రిందకు వెళ్ళిపోతున్నావు. 5వ పెద్ద బ్లండర్ ఏంటి అంటే, ఆయన నిన్ను గద్దిస్తూ ఉంటే, ఎప్పుడు? శిక్షించక ముందు. గద్దింపు ఎప్పుడు ఉంటుందంటే శిక్షకు ముందు ఉంటుంది. ఆయన నిన్ను గద్దిస్తే నువ్వు విసుక్కుంటున్నావు. 5 స్టేజెస్ చూశాక ఇక నువ్వు దక్కకపోతే నేను బాధపడతానని చెప్పి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందట? ఆయన చదవండి మళ్ళీ ఒకసారి 32వ వచనాన్ని, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనాన్ని మళ్ళీ చదువునాను జాగ్రత్తగా. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు. ఇందాక మనం ఒక మాట చూసాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, లోకమంతటి మీదకి రాబోవు ఆ శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు. లోకమంతటి మీదకి శోధన కాలం రాబోతుంది, శ్రమ రాబోతుంది. అందుకే ఈ భూమి మీద రక్షించబడిన తన పిల్లల బ్రతుకులో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా అండి? ఏముండాలని కోరుకుంటున్నాడంటే, వారి యొక్క మనసులను మార్చుకొని క్రీస్తుకు అంటు కట్టబడిన వారిగా నమ్మకంగా బ్రతకాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు రక్షించబడిన మన జీవితాల్లో కొన్ని శ్రమలు ఉన్నమాట వాస్తవమే. బైబిల్ కూడా దాన్ని అంగీకరిస్తుంది. ఎందుకు కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతించబడుతున్నాయంటే, గద్దిస్తే లోబడలా, గద్దిస్తే లొంగలా, గద్దిస్తే విసుక్కున్నాం, గద్దిస్తే మార్చుకోలా. గద్దించినా మార్చుకోకపోతే మన పిల్లలు మనం ఏం చేస్తామండి? ఏయ్ వద్దు నాన్న, ఏయ్ చెప్తున్నానా నీకేనా, ఏసానంటనా, తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? వేయాల్సి వస్తుంది.
అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే కొన్నిసార్లు మనం మన పిల్లల్ని కూడా వారు చేస్తున్న తప్పును ఆపడానికి, అది వారికి ప్రమాదకరమని మనకు తెలిసినప్పుడు వారిని ఆపకుండా ప్రోత్సహిస్తామా? పిల్లల్ని ప్రోత్సహిస్తాం మనం తల్లిదండ్రులం అవుతామా? వారికి మనం వెంటనే నచ్చకపోయినా సరే వారి యొక్క మనసును మార్చడానికి వారిని గద్దిస్తాం, అవసరమైతే వారిని మందలిస్తాం, అవసరమైతే చురుకు తగిలిస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, మనం ఎందుకు శిక్ష అనుభవిస్తున్నామంటే లోకమంతటికి రాబోతున్న ఆ శిక్ష నుంచి, ఆ పనిష్మెంట్ నుంచి మనం తప్పించబడడానికి అక్కడ వాడిన అమూల్యమైన మాట ఏంటంటే, చదువున్నాను ఆ మాటని, లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండడం కోసం ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. మన జీవితంలో ఈ శ్రమ కలగడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇబ్బందులు ఉన్నాయండి. కొన్నిసార్లు మానసికంగా అలసిపోతూ ఉంటాం, ఆర్థికంగా మనం కుమిలిపోతూ ఉంటాం, చితికిపోయి ఉంటాం, ఆరోగ్యరీత్యా మనం బాగా నలిగిపోయి ఉంటాం, ఇంకా రకరకాల పరిస్థితులు. కొన్ని చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పుకోలేం. మానసికంగా మనం ఎంతో డిప్రెషన్లో ఉంటాం. నిజమే. కొన్నిసార్లు ఎందుకు దేవుడు తెలిసి తెలిసి శ్రమ మన జీవితంలో అనుమతిస్తాడు అంటే మనం ట్రాక్ తప్పేస్తున్నాం. అందుకే ఆయన మందలించాడు, వాక్యం ద్వారా హెచ్చరించాడు. కొన్నిసార్లు మనం దాన్ని గమనించలేకపోయాం. అందుకే ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను దక్కించుకోవడానికి తండ్రి ప్రేమతో, తల్లి ప్రేమతో ఆయన మన జీవితంలో ఒక చురుకు తగిలించాడు. ప్రియ స్నేహితులరా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన గద్దించినప్పుడు ఒకవేళ శిక్ష తప్పించుకోవాలని మనస్సు మనకుంటే ఎంత బెటర్ ఆప్షన్ ఇచ్చాడో తెలుసా అండి? ఎంత బెటర్ ఆప్షన్ ఇచ్చాడో తెలుసా? అదే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? దేవుడు ఎంత నీతిమంతుడు అంటే, అందుకే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు నీతిమంతునిగా ఉన్నావు. నాకు ఆ విషయం అర్థమైంది. అది కూడా ఎప్పుడు? నేను పాపం చేశానని నా కళ్ళు తెరవబడ్డప్పుడు, నేను హెచ్చరించబడ్డప్పుడు, నేను గద్దించబడ్డప్పుడు నాకు విషయం అర్థమైంది. అయ్యా నువ్వు తీర్పు తీరుస్తూ ఉంటే నేను గమనించాను, నువ్వు న్యాయవంతుడివి. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇప్పుడు శిక్ష తప్పించుకోవాలంటే మనలను మనము విమర్శించుకోవాలి. అందుకే ఆ బల్లారాధన టైంలో ఆ కొద్దిసేపు మనం వాక్యం మాట్లాడుకుంటాం, మనలను మేము విమర్శించుకోవాలి. ఎందుకు వాక్యం సెలవిస్తుందంటే మన యొక్క జీవితాలు సరిదిద్దబడడానికి, క్రమపరచబడడానికి, దేవునితో తిరిగి అంటుకట్టబడడానికి, ఆయన స్నేహాన్ని కొనసాగించడానికి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎందుకు దానియేలు గ్రంథాన్ని ఇంత జాగ్రత్తగా చూడాల్సి వస్తుందంటే అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా శ్రేష్టమైన సంగతుల్ని మాట్లాడుతూ ఉండగా మన జీవితంలో శ్రమలు కలగడానికి రీజన్ ఏంటి, శ్రమ కలగడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి స్వయం కృతాపరాధము, రెండవది క్రీమా తీర్పు, మూడవది భూమి మీద మనకు శ్రమ కలగడానికి మూడవ రీజన్ ఏంటి అంటే దేవుని మహిమ కోసం మనం శ్రమపరచబడతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచూ ఉన్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడొద్దు. మొదటి పేతురు పత్రిక, నువ్వు చదివేది కరెక్టే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 14. ఓకే ఫైన్. ఇది దేవుని మహిమ కోసం శ్రమపరచబడతాం. ఫైన్, చదువు. మీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు మీకేదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడ్డప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, పేతురు మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఒకవేళ మీకేదైనా మహాశ్రమ, అది కూడా అగ్ని వంటి మహాశ్రమ, అగ్ని అంటే తాళలేని స్థితి, నా వల్ల కావడం లేదండి, నేను చచ్చన్నే పోతే బాగుండు అనే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, కొన్నిసార్లు మన యొక్క బ్రతుకులలో ఇంత తీవ్రమైన అగ్ని వంటి శ్రమ కలిగినప్పుడు మీరు ఏదో ఒక వింత సంభవిస్తుందని అనుకోవద్దు. ఆ శ్రమను బట్టి మీరు దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోండి. 16వ వచనంలో ఇంకో మాట అంటాడు అక్కడ, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవునిని మహిమపరచాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎందుకు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎందుకు శ్రమలు కలుగుతాయి? 7 ఏళ్ల శ్రమలోకి ఇంకా మనం ప్రవేశించలా, కానీ ఆ రాబోయే ఉగ్రతను గురించి బైబిల్ అయితే ముందుగానే సెలవివ్వడం జరిగింది. రాబోయే ఆ యొక్క విపత్కరమైన పరిస్థితిని గురించి, ఒకటి ఉగ్రత అని, రెండవది యెహోవా మహాదినమని, మూడవది తీర్పు దినమని, నాలుగవది శోధన కాలమని ఇక్కడ ఉగ్రత దినాన్ని గురించి స్పష్టంగా వాక్యం సెలవివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాక్యం సెలవిచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, రాబోయే లోకమంతటి మీదకి రాబోయే ఆ యొక్క శోధన కాలంలో నేను నిన్ను విడిపిస్తాను, రక్షిస్తానని వాక్యం చెప్పడాన్ని మనం చూసాం. ఇప్పుడు అనేక శ్రమలను అనుభవించిన తర్వాత మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని పౌలు భక్తుడు చెప్పిన మాటను మనం చూసాం. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, వాక్యంలోనూ క్రీస్తులోనూ స్థిరంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయనను వెంబడించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి. అనేకమైన శ్రమలు ఎదురవుతున్నప్పుడు సవాలుకరంగా క్రీస్తు కొరకు జీవించాలి. అలా జీవించి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. అందుకే మూలవాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమవుతుంది. అందుకే అసలు భూమి మీద శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఒకటి స్వయంకృతాపరాధము, రెండవది క్రీమా తీర్పు. ఈ క్రీమా తీర్పు ద్వారా ఎందుకు దేవుడు మనకి రక్షించబడిన వారి జీవితంలో శ్రమ అనుమతిస్తాడు అంటే, మనం మరి మార్గం తప్పిపోకుండా ఉండడానికి మన యొక్క జీవితాల్ని క్రమపరిచేవానిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎక్కడ మనం నిర్లక్ష్యంగా ఉన్నామో ఆ నిర్లక్ష్యం విషయంలో ఆయన మనలను హెచ్చరించి, గద్దించి, మందలించి ఆయనకు అనువైన పిల్లలుగా ఆయన మనల్ని తీర్చిదిద్దుకోవడానికి, అందుకే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఆయన మనల్ని తన కోసం, తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. అందుకే నేను ఈరోజు ఈ మాటను మీ గమనానికి తీసుకొస్తున్నాను. క్రీస్తు భూమి మీద ఉన్న తన పిల్లల విషయంలో కొన్నిసార్లు శ్రమ అనుమతించాడంటే దాని వెనుకున్న రీజన్ ఏంటి? ఆయన కన్న తండ్రిలా నన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టలా. ఆయన వాత వేయబడిన మనస్సాక్షికి నన్ను అప్పగించలా. ఆయన నన్ను వెలివేయలా. ఆయన నన్ను ఇంకా శ్రద్ధ వహిస్తున్నాడు. ఏం చేస్తే నా యొక్క జీవితంలో ఉన్నటువంటి తప్పు దిద్దబడుతుందో అది మందలిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. కొన్నిసార్లు నేను మాట వినకపోతే ఆయన శిక్షను నా జీవితంలో, క్రమశిక్షణ చర్య అనుమతిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఇంకొక మాట, శ్రమ ఎందుకు అంటే దేవుని మహిమ కోసం మనం శ్రమ పడుతున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నీ జీవితంలో శ్రమలున్నా సరే, ఇంకా మనం ఈ భాగాన్ని వచ్చేవారు మనం కొనసాగిస్తాం. ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, క్రీస్తుని యథార్థంగా అంగీకరించడం ద్వారా, అనుసరించడం ద్వారా మన జీవితాల్లో కలిగేటువంటి అసలైన శ్రేష్టమైన ప్రతిఫలం ఏంటో వచ్చేవారు మనం ధ్యానం చేస్తాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడడం కంటే గొప్ప విషయం ఏం లేదు. ప్రపంచ చరిత్ర అంతా తెలుసుకోవడం కానీ, మర్మాలు ధర్మాలు మిగతా విషయాలు ఎక్కువసేపు మాట్లాడుకోవడం కానీ, ఆశ్చర్యకరమైన సంగతులు, లేటెస్ట్ న్యూస్ పేపర్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మనం ఇక్కడ వాక్యంలో చెప్పుకోవడం కానీ, ఇవి కాదు మనకు కావాల్సింది. మనం చదువుకోవడానికి మన టెక్స్ట్ బుక్ పరిశుద్ధ గ్రంథమే. మన టెక్స్ట్ బుక్ పరిశుద్ధ గ్రంథమే. అందుకే దేవుని యొక్క వాక్యమే మనకు దిక్సూచి, దేవుని వాక్యమే మనకు ప్రాణప్రదం. దేవుని వాక్యం మాత్రమే మన జీవితాలని వెలిగించగలదు, జీవంతో నింపగలదు. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నిజంగా లోకమంతటి మీదకి రాబోయే ఆ శ్రమ నుంచి నన్ను తప్పించడానికి ఎంత ప్రేమ నా పైన చూపిస్తూ ఉన్నావు ప్రభువా. అయా, భయంకరమైన విపత్తు నుంచి నన్ను తప్పించడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు. నిజమే, రక్షించబడిన తర్వాత కొన్నిసార్లు నన్ను నేను స్వపరీక్ష చేసుకోలేకపోతున్నాను. అయ్యా, నేను పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా నేను దాన్ని ఎదిరించలేకపోతున్నాను. అయ్యా తండ్రి, నేను కొన్నిసార్లు ఇదిగోనైనా మా ప్రభువ, ఆ పాపము నా శరీరమందు ఏలుబడి చేయకుండా దాన్ని అధిగమించలేకపోతున్నాను. అయ్యా, కొన్నిసార్లు నా జీవితంలో నా తండ్రి నువ్వు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా నేను బ్రతికేటువంటి ఆ క్రమంలో అయ్యా తండ్రినైనా నేను కొన్నిసార్లు ఏ స్థితి నుంచి నేను విడిపించబడ్డానో, ఏ కాడి నుంచి నన్ను విడిపించావో నేను మరలా ఆ కాడి క్రిందకు చిక్కుకుంటున్నాను. ఐదవదిగా, కొన్నిసార్లు క్రీస్తును కలిగి ఉన్నానని చెప్పుకుంటున్న నేను కొన్నిసార్లు నీ గద్దింపుని, నీ మందలింపుని నేను అయ్యా తృణీకరిస్తున్నాను. నువ్వు గద్దిస్తున్నప్పుడు విసుగు చెందుతున్నాను. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. అయ్యా, కొన్నిసార్లు అయ్యా రక్షించబడిన తర్వాత మాకు శిక్ష వస్తుంది అంటే, క్రమశిక్షణ చర్యలు మా జీవితంలో ఉన్నాయంటే నువ్వు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావని దానికి అర్థం. అయ్యా, నీ ప్రేమ మాకు కావాలి ప్రభువా. నీ చేత ప్రేమించబడు వారమగుదుముగాక, నీకు నచ్చినట్లు బ్రతుకు వారమగుదుముగాక, ప్రీతికరమైనటువంటి నాయన నీ యొక్క సేవకుల మగుదుముగాక. దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి మన జీవితాలను మనం నిర్ణయించుకుందాం, నిశ్చయించుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. మీ ఘనమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీ ఆశీర్వాదకరమైన సన్నిధి మాకు అండగా ఉంచండి. అన్నిటికంటే ముఖ్యంగా నా తండ్రి, మా ప్రభువా తండ్రినైనా లోకంలో నా తండ్రి, మా ప్రభువా నీకు నీవే ఆ ఉగ్రత దినమందు సమస్యల్ని కూర్చుకోవద్దని మీరు హెచ్చరించారు. నాయనా తని మా ప్రభువా నిన్ను నిరాకరించడం, దేవాతని మా ప్రభువా నీ యొక్క వాక్యాన్ని తృణీకరించడం, అయ్యో మా జీవితంలో అది ఎంత ప్రమాదకరమైన విషయమో మాకు బోధించారు. అయ్యా తండ్రి, మేము జాగ్రత్త కలిగి ఉందుముగాక, మనస్సాక్షిపూర్వకంగా బ్రతుకుదుముగాక. అయ్యా, నీ సన్నిధిలో మా ప్రభు మా హృదయాన్ని తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభువా. ఇదిగోనైనా మా జీవితాల్లో నా తండ్రి ఆ యొక్క క్రీమ తీర్పుని గురించి మీరు మాట్లాడారు. కొన్నిసార్లు మా జీవితంలో శిక్షావిధి కలగడానికి దానికి కారణం మేమే అయితే, దాని వెనుక నీ కృప ఉందని మేము తెలుసుకుంటున్నాం మా ప్రభువా. మమ్మల్ని ప్రేమించు అనిగా నువ్వు ఉన్నందుకే మమ్మల్ని తృణీకరించకుండా అయ్యా మమ్మల్ని గద్దించి మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము స్పందించాలని, ఆ శిక్షను తప్పించుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మనలను మనమే విమర్శించుకుంటే మనం తీర్పు పొందమని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. అయ్యా, మమ్మల్ని మేము విమర్శించుకుందుముగాక, నీ ఎదుట నిందారహితముగా బ్రతుకుదుముగాక. అయ్యా తండ్రి, మరొక మారు దేవా క్రీస్తు మహిమ కొరకు శ్రమపడే ఆ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయండి. అయ్యా, పౌలు భక్తునితో మీరు మాట్లాడారు. అయ్యా, పౌలు భక్తుని విషయంతో మీరు మాట్లాడారు. నాయన ఇదిగో నా తండ్రి మా ప్రభు, మీరు సెలవిచ్చిన మాట, నా కొరకు అతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపించేదనని మీరు చెప్పారు. అనేకమైన కష్టములు అనుభవించిన తర్వాత ఇదిగో దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలని మీరు చెప్పారు. అయ్యా, ఆ మాటల మీద మా గురి నిలుపుదుముగాక. అయ్యా, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ దానియేలు గ్రంథాన్ని మా ప్రభువా ఇదిగో నా తని మేము ధ్యానించడానికి మీరు చూపుతున్న కృపకై మీకు వందనాలు. ఇంకా ముందున్న రోజుల్లో అనేకమైన సంగతులు మేము ధ్యానించడానికి మీరు కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా వందనాలు. ఈ సమయంలో పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పించుకుందాం.